వెల్కమ్ టు శారదా కార్నర్. ఇప్పుడు మనము నవగ్రహ స్తోత్రాన్ని విందాము. ఈ నవగ్రహాలు 9 ఉంటాయి. సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, రాహులు. ఇవి 9 గ్రహాలు కనుక ప్రతి శనివారము 9 సార్లు చదువుకుంటే పఠించిన, విన్నా, చదివినా చాలా మంచిది. గ్రహదోషాలు దూరం అవుతాయి. ఒకవేళ వీలు కాకపోతే ఒక్కసారి చదివినా పర్వాలేదు. కానీ ఒక శని మాత్రము 19 సార్లు చదవాలంట. 9 లేక 19 సార్లు చదవాలి. ఇప్పుడు మొదటి గ్రహం సూర్యుని గురించి చదువుదాం. జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. 2 చంద్రుడు. దదిశంక తుషారాభం క్షీరోద్ధార్ణవ సంభవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం. 3 కుజుడు. ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. 4 బుధుడు. ప్రియంగు గులికాశ్యామం రూపేణ ప్రతిమం వదం సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. 5 గురు. దేవానంద ఋషీనాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. 6 శుక్ర. హిమకుంద మృణాలాభం ద్వైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం. 7 శని. నీలాంజన సమభాసం రవిపుత్రం యమాగ్రణం ఛాయామార్తండ సంభూతం తం నమామి శనేశ్వరం. నీలాంజన సమభావం రవిపుత్రం యమాగ్రణం ఛాయామార్తండ సంభూతం తం నమామి శనేశ్వరం. ఇది మాత్రం రోజుకు ప్రతి శనివారం అయినా 19 సార్లు చదివితే శని ప్రభావం మన మీద చాలా తక్కువ ఉంటుంది. రాహువు 8వది. అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహకా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం. 9 కేతువు. పలాశ పుష్ప సంకాశం తారకాగ్రహం మస్తకం రౌద్రాత్మకం ఘోరం తం తం కేతుం ప్రణమామ్యహం. ఇతి వ్యాసముఖోద్గీతం యః పఠేత్ సమాహితః దివా వయాదివా రాత్రౌ విఘ్నశాంతిర్భవతి పృథి నరనారీ నృపాణాం చ భవేందు స్వప్ననాశనం ఐశ్వర్యమతులం తేషామారోగ్యం పుష్టివర్ధనం గ్రహనక్షత్రజా పీడా తస్కరాగ్ని సముద్భవ తా సర్వా ప్రశమం యాంతి వ్యాసో బ్రూతేన సంశయః ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశని భృత్యు రాఘవే కేతవే నమః. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశని భచ్చ రాఘవే కేతవే నమః. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యచ్చ రాఘవే కేతవా నమః. ఇవన్నీ వీలు కాకుండా ఈ ఆఖరి శ్లోకమైన అన్ని గ్రహాల పేర్లు వచ్చింది కనుక ఇదొక్కటి 9 సార్లు చదువుకున్న చాలా ఫలితం ఉంటుందట. మళ్ళీ ఒకసారి. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యచ్చ రాఘవే కేతవే నమః. అందరూ ఈ స్తోత్రాన్ని పఠించి విని శనికి నిండు దూరం కాగలరని కోరుతున్నాను. మరి మీకు నచ్చిందా? నచ్చితే మీ బంధువులకు, మిత్రులకు షేర్ చేసి వాళ్ళను కూడా నవగ్రహాలకు శాంతింపచేయమని చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.